దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండునుగాక, మిమ్మలను నడిపించి పోషించి సంరక్షించునుగాక, అనేకమైన అపాయాలు ప్రమాదాలు ఆయన తప్పించునుగాక, మీ కష్టార్జితమంతయు దీవించి ఆశీర్వదించునుగాక. మీ దేవుని సన్నిధి, దేవుని కాపుదల నిత్యము మీకు ఉండును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 89వ కీర్తన 22వ వచనము నుండి 24 వరకు చదువుకుందాం. దావీదు గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏ శత్రువును అతని మీద విజయమునొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. నా విశ్వసత్తయు నా కృపయు అతనికి తోడుగా ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఏ శత్రువును అతని మీద విజయము నొందడు అని చెప్తున్నాడు. ఏ శత్రువు కూడా అతని మీద విజయము నొందడు అని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు దావీదు విషయంలో ఈ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు దావీదు విషయంలో ఈ వాగ్దానం చేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఏ శత్రువు కూడా అతని మీద విజయము నొందడం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు తన పక్షంగా ఉన్నాడు. దేవుడు తన పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శత్రువులందరినీ చెదరగొడుతున్నాడు. శత్రువులందరినీ అతని మీదికి రాకుండా చేస్తున్నాడు. దావీదుకు విజయాన్ని ఇస్తున్నాడు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏ శత్రువు అతని మీద జయము నొందడు అని చెప్తున్నాడు. నిజమే, దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా నీ మీద విజయము పొందజాలడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల నీకు తోడై ఉన్నది కాబట్టి ఏ శత్రువు కూడా విజయము పొందలేడు. మరొక వాక్య భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుదాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను అంటున్నాడు. ఏం ప్రాకారము? ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంటే రక్షించుటకు విడిపించుటకు దేవుడు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయాలి. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ బాధలు ఏవైనా కావచ్చు, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉందునని వాగ్దానం చేస్తున్నాడు. గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నీతో యుద్ధం చేస్తారు కానీ యుద్ధంలో నీ మీద వారు విజయం పొందరు, నిన్ను జయింపజాలకుందురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, నిన్ను జయించలేరని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు శత్రువులు అనేకులు ఉన్నా నీ మీద విజయం పొందరు. భయపడకుము, ఈ వాగ్దానము నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
ఈ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు తోడై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించదను. చూసారా, దుష్టుల చేతుల నుంచి అని మాట్లాడుతున్నాడు. ఎవరు? దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించదను. నిన్ను విడిపించదను, నిన్ను విమోచించదను. దేవుడు విడిపిస్తానంటున్నాడు, నిన్ను విమోచించదను అంటే నీకు విడుదల కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్యలు, బాధలు, కష్టాలు ఏమన్నా తొలగిపోతాయి. ఏ శత్రువు నీ మీద విజయం పొందడు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఏ శత్రువు నీ మీద విజయం పొందజాలడు అని చెప్పినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నిన్ను ఇతడి ప్రకారంగా నియమించిన కాబట్టి నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ నామానికి మహిమ కలుగునుగాక అడుగుచున్నాం. వారు నీతో యుద్ధము చేస్తారు కానీ వారు నీ మీద విజయం పొందరని వాగ్దానం చేశావు. దుష్టుల చేతుల నుండి, బలాత్కార చేతుల నుండి నేను విడిపించేదను, నేను విమోచించదనని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మీరిచ్చిన ఆదరణ వాక్కులకై వందనాలు. మీరిచ్చిన ఆశీర్వాదం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.